హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మమ్మీ బిర్యానీ చేస్తుంది. లాస్ట్ టైం నేను చేసిన దానికన్నా మంచిగా చేద్దామని చెప్పి యూట్యూబ్లో ఏమేమో చూసి అన్ని టెక్నిక్స్ యూట్యూబ్ లో చూస్తలేను. నేను ఆల్రెడీ నా సొంతంగా నానబెట్టి పెట్టినాడు నేను ఫ్రిడ్జ్ లో. కానీ వెరైటీగా ఉంటాయి కదా. లాస్ట్ టైం నేను చేశాను, దానికన్నా బాగా రావాలని చెప్పి మమ్మీ ఈసారి నాకు పోటీ పడుతుంది. నేను వీడియో పెట్టడం మర్చిపోయినా లాస్ట్ టైంది, అంతే కదా మమ్మీ? అంతే. కానీ ఇప్పుడు నేను కలిపిన ఇంగ్రీడియంట్ ఏంటంటే నువ్వు కూడా పెట్టలేవు ఆ వీడియో. ఏంటిది ఏమో కలిపి పెట్టినాను, మ్యారినేట్ చేసి పెట్టినావా? ఇది బిర్యానీదా? బిర్యానీది. అది చికెన్ కోసం. అలా పెరుగు కలిపి పెట్టిన పచ్చడి. ఓకే, ఇలా గరం మసాలా మ్యారినేట్ కూడా రెడీగా ఉన్నది అనమాట. మనం నెక్స్ట్ ప్రాసెస్ కి స్టే ట్యూన్డ్. బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇట్లా వేసేస్తే బ్రౌన్ ఆనియన్స్ అవుతాయి. రైస్కి కావాల్సిన ఐటమ్స్ కూడా రెడీగా ఉంది. సో ఆల్మోస్ట్ ఆనియన్ కూడా అయిపోవచ్చింది, గోల్డెన్ బ్రౌన్. దిస్ ఈస్ టెరెస్ గార్డెన్స్ పుదీనా. పైన చాలా న్యాచురల్ ఉంటుంది, ఫుల్ స్మెల్ ఉంటుంది, మస్తు ఉంటుంది. ఇది హైబ్రిడ్ అయితే పెద్ద పెద్దగా ఉంటుందా? మీరు వేసలే కాడలు వేస్తున్నా, మంచి స్మెల్ ఉంటుంది. కొత్తిమీర కాడలు మాత్రమే వేస్తున్నావా? కొత్తిమీర కాడలు ఇంకా పుదీనా, ఉప్పు అన్నీ వేసేసిన. ఈ టొమాటోస్ ఇంకా ఆనియన్ స్మెల్ పోయేంత వరకు నూనెలో వేంపేసి దీన్ని పేస్ట్ తీసేసుకొని పేస్ట్ కర్రీకి యూజ్ చేయాలి, అంతేనా మమ్మీ? కొంచెం గసాలు ఎక్స్పెరిమెంటింగ్ చేస్తున్నాము. కొంచెం గసాలు వేసి కొంచెం కాజులు వేసేసి సో ఇది కూడా రెడీ అయిపోయింది. దీంట్లో టేస్ట్ కోసం చిన్న చిన్న అల్లం పీసెస్ అండ్ ఎల్లిపాయ పీసెస్ కూడా వేసేసి మిక్సీకి పట్టేసేయాలి. టేస్ట్ అనేది కొంచెం +10 పాయింట్స్ అవుతుంది అన్నమాట. కర్రీ కోసము జీలకర్ర పొడి ఉన్నట్టుంది కదా, కొంచెం జీలకర్ర పొడి ఉంచింది. పేస్ట్ చేస్తా. ఇప్పుడు జీలకర్ర మసాలా వేస్తే నూనెలో కర్రీ కోసం అన్ని మసాలా చిన్ననే ఉంది పోయి. కొద్దిగా వేసేయాలి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టా? యాడ్ సమ్ వాటర్, మిక్స్ ఇట్ వెల్. కొద్దిగా సాల్ట్ దీనికోసం, దొడ్డుప్పు, కొంచెం దొడ్డుప్పు వేసేసి కొంచెం టేస్ట్ రావాలంటే బ్రౌన్ ఆనియన్ వేయాలి మమ్మీ. అందులో కలర్ రావాలంటే కలర్ టేస్ట్ రెండు వస్తాయి, అంతే. మిగతా అన్నంలో వేసుకుంటాం. ఇది కొంచెం 1 kg రైస్కి ఇన్ని వాటర్, 1.5 kg 1.5 kg రైస్ అంట. ఓకే, మ్యారినేట్ చేసిన కూర కోసం ఏమో ఉన్నాయి మమ్మీ ఇలా? పెరుగు, కొద్దిగా పసుపు, కారం, ఉప్పు కలిపిన దీంట్లో. ఇగో ఇది ఇట్లా, దీంట్లో కొంచెం కారం వేసిన, ఇందాక నువ్వు లేవు కదా, 1 టీ స్పూన్ వేసిన. ఇట్లా ఆయిల్ పైకి తేలినాక మసాలా ఫ్రై అయింది మంచిగా. ఇప్పుడు ఇది వేసుకోవాలి. ఈ చికెన్ బాగా అప్పుడప్పుడు మధ్యలో మాడిపోకుండా మధ్యలో కలుపుకుంటూ చికెన్లో నీళ్ళు వాటర్ వచ్చి మళ్ళీ ఆయిల్ పైకి తేలేదాకా కలుపుకోవాలి. తర్వాత కావాలి అంతా అప్పుడు తర్వాత పోసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకొని తర్వాత పోసుకోవాలి. ఇది మంచిగా ఉడకాలి మసాలా అంతా బట్టి. ఓకే, ఇట్లా ఆయిల్ తేలినాక ముక్కుడి కింద లేదా చూసుకొని కావాల్సినంత కొద్దిగా ఎసరు పోసుకోవాలి. గ్రేవీ కావాలి కదా, మసాలా
గ్రేవీ, అందుకని వేసారు. లేకపోతే ఇట్లే కర్రీగా తినేయచ్చు. మనకి ఎంత కావాలో గ్రేవీ అంత పోసుకొని సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసుకుంటే అయిపోతుంది. ఇల్లు ఏమేమి వేసినావు మమ్మీ? ఇలా గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, ఇంకా బిర్యానీ అదే చికెన్ బిర్యానీ మసాలా, జీలకర్ర పౌడర్, పెరుగు, నిమ్మకాయ, నూనె, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ, అంతే. బ్రౌన్ ఆనియన్స్. ఓకే. ఒక 20% ఉడికినట్టు పొయ్యి మీద చేసేయాలి, అంతేనా? ఉడకక ముందుకే ఈ కూర మీదనే 70%, 50% బియ్యం ఉడికించి దీని మీద పెడతారు. ఈ కూర ఎట్లా ఉడుకుతుంది? కానీ ఉప్పు కారం లోపల మాంసం ఉడకదు. పచ్చిగా ఉంటుంది. నేను చూసిన అట్లా వండినోళ్ళలేదు, అందుకనే ఎప్పుడైనా సరే నాకు ఇట్లా చేయబుద్ధి అవుతుంది. ఇది కొంచెం అన్న సగం అన్న ఉడకాలి. ఓకే. మంచిగా విడిచిపెట్టేవి తను కానీ తిరిగిపోగలదు అట్లా. సో లాస్ట్కి లేయరింగ్ వేస్తే దమ్ పెట్టేస్తే అయిపోతుంది. ఆ పుదీనా బ్రౌన్ ఆనియన్స్ పైన అది కొంచెం ఇది కొంచెం దెబ్బ వేసి మళ్ళీ ఇది తర్వాత ఏంటి కొంచెం వారా ఇదేంది? నిమ్మరసం. నిమ్మరసము ఫుడ్ కలర్. సో లాస్ట్కి అడుగు మాడకుండా మమ్మీ కింద పెంక పెట్టేసి పెంక మీద ఇట్లా పెట్టేసి వాటర్తో బరువు పెట్టాలి. సో దమ్ కోసం. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ నౌ టు ఈట్. అంతా రెడీ అయింది తినడానికి. ఇప్పుడు సర్వ్ చేసుకొని తినడమే. ఇట్లా వేడిగా సర్వ్ చేసుకొని హ్యాపీగా తినేసేయడమే సండే.